79 స్థానాలు, 5,00,00,000 ఈ ఐ లెక్కలెక్కడివి? 79 స్థానాలండి. 15 రాష్ట్రాల్లో ఓకే. 5,00,00,000 ఓట్లు సర్దడం వల్ల, ఆ! ఎక్కువగా లెక్కించడం వల్ల ఆ! జరిగింది అనేది మా ప్రతిపాదన. లెక్కించడం దానికి అంటే ఆ! ఎట్లా లెక్కిస్తారు? దానికి ఈవీఎంలవి. దానికి చెప్తాను. మీకు పోలింగ్ అయిన తర్వాత హ్మ్. ప్రిలిమినరీగా ఒక ఫిగర్ ఇస్తారండి. అవును. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఇన్ అని. 61%, 62%, 63% ఎంతో అంటారు. హ్మ్. ఇది సాయంత్రం పోలింగు 5కో, 6కో అవుతుంది. కొన్ని చోట్ల 5కి అవుతుంది. కొన్ని చోట్ల 6కి అవుతుంది. హ్మ్. తర్వాత అది 7 గంటలకో, 8 గంటలకో మొత్తం సమాచారం అంతా వచ్చిన తర్వాత హ్మ్. 62, 63 అంటారు. మళ్ళీ అర్ధరాత్రి ముందు 11:40, 12, 12కి కొంచెం ముందు ఫైనల్‌గా ఇస్తారు. ఇంకోటిస్తారు. అంటే అప్పటికి ఇంకా మిగతా చోట్ల నుంచి కొంచెం మారుమూల ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి సమాచారం అంతా వచ్చిన తర్వాత హ్మ్. ఫైనల్‌గా ఇంత పోలయింది అని ఆ మార్పు చెప్తారు మనకి. ఇది మనకు ఆనవాయితీగా వస్తుంది. అవును. ప్రిలిమినరీ ఫిగర్‌కి, ఫైనల్ ఫిగర్‌కి కొన్ని రాష్ట్రాల్లో 6%, కొన్ని రాష్ట్రాల్లో 7%, కొన్ని రాష్ట్రాల్లో 8, 9, 10, 11, 12, కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ. కొన్ని కొన్ని నియోజకవర్గాలు అంటే రాష్ట్రం మొత్తం మీద 11, 12 ఉంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో 20%, 30%, 35% ప్రిలిమినరీకి, ఫైనల్ ఫిగర్‌కి తేడా వచ్చింది. ఇది మన చరిత్రలో మొత్తం భారతదేశ ఎన్నికల చరిత్రలో 52 నుంచి చూసుకుంటే హ్మ్. ప్రిలిమినరీ ఫిగర్‌కి, ఫైనల్ ఫిగర్‌కి ఎప్పుడూ కూడా 0.5% కన్నా తేడా రాలేదు. హుహు. ఇంత శాతం ఎందుకు తేడా వచ్చింది?